దర్శించుకుంటున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఖైరతాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో మనకి అందిస్తారు. నుమాన్, గణేష్ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నప్పుడు ఒక్కరికే దాదాపు 2 లక్షల భక్తులకు మాత్రం ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు సో ఈ రోజు ఆదివారం కావడం, వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య అయితే విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాము భక్తుల రద్దీ అయితే విపరీతంగా ఉందని చెప్పవచ్చు. భక్తుల తాకిడి కనిపిస్తుంది. ప్రత్యేకంగా క్యూలను ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులను ఇబ్బంది జరగకుండా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. సో 7 తలలు, తల మీద 7 సర్పాలతో సో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకైతే కనువిందు చేస్తున్నాడు. సో నిన్న వినాయక చతుర్థితో పెద్ద ఎత్తున భక్తులు తరలించారు. సో ఈరోజు ఆదివారం భక్తుల తాకిడి పడుతుంది. సో ఇటువైపు ఏదైతే ట్యాంక్మెంట్ రూట్ కానివ్వండి, లక్కడి కప్పు ఖైరతాబాద్ మార్గంలో కిక్కిరిసినటువంటి జనంతో అంతా రద్దీ అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు దాదాపు 15 నుంచి 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. సో 4 వైపుల బ్యారికేడ్లతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి దాదాపు 2 గంటల వరకు సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఖైరతాబాద్ వద్ద అయితే మొత్తం కూడా భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూసుకుంటే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు తరలి వస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ పూర్తిగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో వచ్చేటటువంటి భక్తులు మొత్తం కూడా నలుదిక్కల నుంచి కూడా పూర్తిగా క్యూలో అంతా కూడా రద్దీ అయితే నెలకొందని చెప్పవచ్చు. సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉందమ్మా? हेलो, कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. पहली बार देख रही हूँ मैं दिल्ली से हूँ, मैंने ऐसा नहीं देखा है. फर्स्ट टाइम यहाँ हैदराबाद में देख रही हूँ. कैसा दिख रहा है? इतना बड़ा गणेश बहुत सुंदर दिख रहा है. सबसे बड़ी गणेश है ये. మనము చూడొచ్చు ఏదైతే ఖైరతాబాద్ గణేష్ వద్ద అయితే మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఉత్సవ నిర్వాహకులు కూడా ఉన్నారు. సో ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. వైపు ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు రాజ్ కుమార్ ముదిరాజ్ గారివ్వండి, దాంట్లో ఏదైతే దాంతోపాటు ఏదైతే బాలకుమార్, అదేవిధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వచ్చినటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ ముదిరాజ్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు మీ నాన్నగారి నుంచి, మీ తాతగారి దగ్గర నుంచి వారసత్వంగా తీసుకున్నారు. సో మొత్తం ఉత్సవాలు ప్రతి ఏటా జరుపుతున్నారు. సో ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చూడండి, రష్ అయితే హెవీ ఉంది. ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు వాలంటీర్లు అందరు కలిసి సమస్య కృషితో ఈ రోజు చాలా పెద్ద టాస్క్ ఉండే. నేను శనివారం వారి ఆధ్వర్యము హెవీ క్రౌడ్ మీరు చూడొచ్చు, చాలా హెవీ క్రౌడ్ ఉండే. మొత్తానికి అయితే 70% పబ్లిక్ అయితే 80% వెళ్ళిపోయారు. మరొక కొద్ది 10-15% ఉన్నారు. ప్రశాంతంగా మొత్తం ప్రశాంతంగా ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు, బంగారు లక్ష్మణ్ గారు, వారితో పాటు మాధవిలత గారు, మరి ఇతర ప్రముఖులు ఈరోజు పూజ చేయడానికి వచ్చారు. ఖైరతాబాద్ గణేశుని సేవలో మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు. అలసిపోకుండా, రెస్ట్ లేకుండా, రెస్ట్లెస్ గా చేస్తున్నారు. నవరాత్రి పాటు ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే ఇది ఒక ఇష్టం కాబట్టి కష్టం అనిపించదు.
ఖచ్చితంగా 11 రోజులు ఎన్ని గంటలు పనిచేసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, తగ్గించినట్టు అనిపించదు అనమాట. ఎంతమంది వచ్చేటప్పుడు దాదాపు కౌంట్ అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 5-6 లక్షల మంది అయితే వచ్చి ఉంటారు ఖచ్చితంగా. రేపు ఎల్లుండి ఎట్లా మళ్ళీ ఎట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏం రేపు ఉదయం శివపార్వతి కళ్యాణం ఉంది. మరి దాంతో మధ్యాహ్నము 1,00,000 రుద్రాక్షలు కాశీ నుంచి తెచ్చారు. భవిష్యత్తుగా వారు 1,00,000 రుద్రాక్షలు అయిపోతా ఉన్నారు. ఇక నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? మరి నిమజ్జనం సంబంధించిన దాని స్ట్రక్చర్ మొత్తం రెడీ చేశాము. మరొక 4-5 రోజుల్లో విజయవాడ నుంచి వెంకటరమణ గారు ఎస్సీసీ ట్రాన్స్ఫర్ వాళ్ళు వెహికల్ తెస్తారు. దాన్ని 2 రోజుల ముందు దాన్ని మొత్తం సెట్ చేసి వెల్డింగ్ చేసి రెడీ చేసి పెడతాము. ఒకరోజు రూట్ మ్యాప్ కూడా తీసుకుంటాము, ట్రయల్ రన్ కూడా చేస్తాము. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే 10వ రోజు రాత్రి వరకు మొత్తం ప్రగతి, 11వ రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇదే ఎనర్జీతో నవరాత్రుల పాటు ఉండాలి మీరు. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ దగ్గర మనం చూసాము, ఉత్సవ నిర్వాహకులు అయితే వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి సందడి వాతావరణం అయితే మనం చూసాము. దాదాపు 9 గంటలకు కూడా ఆధ్యాత్మిక శోభ అయితే